ఈరోజు డిసెంబర్ 21 తారీఖు, ఈరోజు శనివారము. అయితే సైన్స్ ఏం చెప్తుందంటే ఈరోజు 16 గంటల పాటు చీకటి ఉంటుంది, రాత్రి ఉంటుంది. ఓన్లీ 8 గంటలు మాత్రమే పగలు ఉంటుందని సైన్స్ శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఇది ఈ సంవత్సరంలోనే అత్యంత సుదీర్ఘమైనటువంటి చీకటి రాత్రి అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సహజంగా అయితే 24 గంటలు ఉంటుందండి. 24 గంటల్లో 12 గంటలు పగలు ఉంటుంది, 12 గంటలు రాత్రి ఉంటుంది. కానీ ఈరోజు మాత్రం ఈ సంవత్సరంలోనే సుదీర్ఘమైనటువంటి రాత్రిగా, అంటే 16 గంటల పాటు చీకటి ఉంటుంది, 8 గంటల పాటు పగలు ఉంటుంది. సో కారణం ఏంటంటే ఈ సమయంలో భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు భూమికి సూర్యుని మధ్య చాలా డిస్టెన్స్ ఉంటుంది. సో దానివల్ల చాలా గరిష్టంగా డిస్టెన్స్ ఉండడం వల్ల 16 గంటల పాటు చీకటి ఉంటుందని సైంటిస్ట్ చెప్తుంది. అయితే ఈ విషయం గురించి నేను పరిశుద్ధాత్మ దేవుని అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక హెచ్చరిక దయచేస్తున్నాడు. ఎందుకు ఇలా జరుగుతుందంటే అది సూర్యుని నుంచి భూమి దూరంగా ఉంటుంది. కానీ వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని హెచ్చరికలు ఇచ్చాడు. అది లూకా సువార్త 21వ అధ్యాయము 25వ వచనంలో ప్రభు ఇలా సెలవిస్తున్నాడు. మరియు సూర్యునిలో, చంద్రునిలో, నక్షత్రములలో సూచనలను, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. ఆకాశమందలి శక్తులు కదిలించబడును గనుక లోకం మీదికి రాబోచున్న వాటి విషయమై భయం కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యం కూలుదురు. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతో వచ్చును. ప్రభు సెలవిస్తున్నాడు ఏంటంటే ఆకాశంలో సూచక్రియలు జరుగుతాయి, సూర్యునిలోను భూమి మీదను నక్షత్రాల శక్తులు కదిలిపోతాయి. సో ఈరోజు 16 గంటల పాటు చీకటి ఉంటుంది, రాత్రి ఉంటుందంటే ఈ యొక్క సూచన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ప్రపంచంలో ఉన్నటువంటి జనాభాకు, జనాంగానికి ఇచ్చేటువంటి హెచ్చరిక ఏంటంటే యేసుక్రీస్తు యొక్క రాకడ చాలా సమీపంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇలా జరిగేసరికి చాలామంది చర్చిస్తున్నారు. అరిష్టం జరగబోతుంది, నష్టం జరగబోతుంది, నాశనం జరగబోతుంది. జరగబోతుందండి. ప్రభు స్వయంగా సెలవిస్తున్నాడు. ఆకాశమందు సూచనలు ఇస్తాను సెలవిస్తున్నాడు. అలాగే అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 10వ వచనంలో కూడా దేవుడు సెలవిస్తున్నాడు. పైన ఆకాశమందు మహత్ కార్యములను, కింద భూమి మీద సూచక్రియలను, రక్తమును, అగ్నిని, పొగ ఆవిరిని కలుగ చేసేదను. ఇది ఆకాశమందు ఒక సూచక్రియ, ఇది మహత్కార్యము. ఇది సూర్యునిలోను భూమి మీదను జరిగే మహత్కార్యము. సో భూమి సూర్యుని నుంచి చాలా దూరంగా వెళ్ళి 12 గంటలు ఉండాల్సినటువంటి రాత్రి 16 గంటలుగా ఉంటుంది. సో యాక్చువల్గా మనకు కరెంట్ ఉంది, సో లైట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ తరంలో, ఈ జనరేషన్లో పగలుకు రాత్రికి అసలు వ్యత్యాసం మనకు తెలియడం లేదు. కానీ ఒకవేళ మనకు కరెంట్ లేకపోయినట్లయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది చీకటి చాలా ఎక్కువగా ఉంటుందని. 16 గంటల పాటు ఉంటుంది. దీని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేటువంటి హెచ్చరిక ఏంటంటే ప్రభు యొక్క రాకడ చాలా సమీపంగా ఉంది. ఆయన త్వరగా రాబోచున్నాడు. ఇక లోకం మీదికి ఉపద్రవం రాబోతుంది, ఆయన యొక్క ఉగ్రత రాబోతుంది. సో ఇది తెలియచేయడం కోసం దేవుడు సూర్యుడిని వాడుకుంటున్నాడు, చంద్రుడిని వాడుకుంటున్నాడు. సో మనం ఈరోజు ఆకాశంలో చూసినట్లయితే చంద్రుడు చాలా సమీపంగా ఉంటాడు. సో చీకటి ఎక్కువగా ఉంటుంది, 16 గంటల పాటు ఉంటుంది. సో దీని ద్వారా సూచన తెలియచేస్తున్నాడు, పరిశుద్ధాత్మ హెచ్చరిస్తున్నాడు, ప్రభు సెలవిస్తున్నాడు. నేను త్వరగా వచ్చుచున్నాను, మీ మనసుల్ని, హృదయాలు సిద్ధపరచుకొని నా రాకడ కోసం వేచి ఉండనండి ప్రభు హెచ్చరిస్తున్నాడు. ఈ సూర్యుని ద్వారా, చంద్రుని ద్వారా ప్రపంచాన్ని ఆయన హెచ్చరిస్తున్నారండి. ఇలా జరుగుతుందంటే సహజంగా జరగడం లేదు. ఇది సూచనలు, ఇది మహత్కార్యాలు. ఆకాశ శక్తులు కదిలిపోతాయి, ఇంకా రాబోయే రోజుల్లో నక్షత్రాలు కదిలిపోతాయి. ఇది యేసుక్రీస్తు యొక్క రాకడ ముందు జరగాల్సినటువంటి ప్రవచన వాకులు. ఆ ప్రవచన వాకుల్లో భాగంగానే ఈ డిసెంబర్ 21 తారీఖు నాడు, అనగా ఈ శనివారం నాడు పగలు 16 గంటలు సుదీర్ఘంగా, రాత్రి 16 గంటలు సుదీర్ఘంగా ఉంటుంది, చీకటి ఉంటుంది. పగలు కేవలం 8 గంటలు మాత్రం ఉంటుంది. అలాగే డిసెంబర్ 21వ తారీఖు నాడు, శనివారం నాడు భూమి గ్రహము సూర్యుని నుంచి గరిష్ట దూరంలో ఉంటుంది. ఇంత దూరంలో ఎన్నడూ ఉండదు. అది సంవత్సరానికి ఒకసారని సైంటిస్టులు చెప్తారు. అయితే చాలా దూరంలో ఉంటుంది. ఇది మామూలు విషయం కాదండి. దీని ద్వారా దేవుడు స్పష్టంగా ప్రపంచానికి సందేశం దయచేస్తున్నాడు. మారుమనసు పొందండి, రక్షణ పొందండి, ప్రభుని నమ్ముకోండి. క్రీస్తు యొక్క రాకడ సమీపంగా ఉంది. ఇది దేవుడు
ప్రపంచానికి ఇచ్చేటువంటి హెచ్చరిక. ఈ వీడియో చూసిన మీలో కూడా మీరు ఈరోజు గమనించండి, న్యూస్ కూడా వినండి. సైంటిస్టులు అదే చెప్తున్నారు, 16 గంటల పాటు రాత్రి ఉంటుంది, చీకటి ఉంటుంది, సూర్యం ఉంటుంది. ఇది మామూలు విషయం కాదండి. దేవుడు సూర్యుని, భూమిని, ఈ నక్షత్రాలు వాడుకొని ఆయన సూచన ఇస్తున్నాడు, ఒక సందేశం ఇస్తున్నాడు, ఒక మెసేజ్ ఇస్తున్నాడు, ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. ఈ హెచ్చరిక ద్వారా ఏంటంటే మారుమనసు చెందని సెలవిస్తున్నాడు. అయితే ఎవరైతే మారుమనసు చెంది ఉన్నారో వారు భయపడాల్సిన పని లేదు. కారణం ఏంటంటే మీ తలలు ఎత్తుకోండి, మీకు విమోచన సమీపించి ఉంది. మీ ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు చాలా సమీపంగా ఉంటున్నాడు. ఆయన రాకడ చాలా సమీపంగా ఉండబోతుంది. హర్షించి ప్రభును గణపరచండి. తండ్రి బిడ్డల్ని దీవించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ బంధువులు కూడా షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. సీ యూ నెక్స్ట్ టైం. ఆమేన్.